వాళ్ళు వచ్చి ఆ పొలంలో ఫామ్ ఆయిల్ మొక్కలు చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను ఈ పాల్వంచ ఎంఆర్ఓ పాల్వంచ మీరు రిఫర్ చేసినటువంటి పాల్వంచ ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్ఏ గారికి నేను విషయం పొద్దున 8:30 నుంచి తెలియజేస్తున్నాను. అయినా కానీ మొక్కలు వేయడం అయిపోతుంది. ఇంతవరకు వాళ్ళు మొక్కలు ఆపమని చెప్పి అన్నారు. క్రిమినల్ కేసులు పెడతా ఉంటారు. ఆడ మొక్కలు వేయడం జరిగితే క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద. నేను ఎవరి మీద అయితే నేను కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మొక్కలు వేసారు. వాళ్ళు అక్కడ మొక్కలు వేయడం జరిగితే ఇక్కడ ఎంఆర్ఓ గారు క్రిమినల్ కేసులు వేయాలి వాళ్ళ మీద. కలెక్టర్ గారి ఆర్డర్ ధిక్కరించినందుకు అక్కడ సామజనారెడ్డి పొంగిరెడ్డి అనుచరుడు వాళ్ళ కొడుకు అక్కడ పనిచేస్తాడు. పొంగిరెడ్డి దగ్గర అతను పనిచేస్తాడు. అతన్ని పట్టుకొని పోలీసు వాళ్ళని పట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు సార్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు. పోలీసు వాళ్ళు కూడా నాకు నైట్ 10:30-11 ఫోన్ చేసి నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు సార్. సివిల్ కేసులలో పోలీసు వాళ్ళకి ఏం పని? కాబట్టి మీరు దయచేసి ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఒక 2 గంటల కింద గంటన్నర కింద ఫోన్ చేసి రారే గారు మొక్కలేయడం ఆపనంటే కూడా ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకా కూడా ఆడ మొక్కలేయడం ఆపలేదు సార్. నేను మా అమ్మని తీసుకొని వచ్చి కడుపుకు బువ్వ తినకుండా కూడా వచ్చిన సార్. చూడండి పొలం కాడ నాకు మస్తు పనులు చేసుకోవడానికి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ లీవ్ పెట్టుకొని వచ్చిన సార్. నేను ప్రైవేట్ లెక్చరర్ని. 4 పనులు చేసుకుంటేనే నా కడుపు మండుతుంది. ప్రైవేట్గా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ పొలం కాడ చూసుకుంటూ నా పిల్లల్ని బతికించుకుంటూ మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, మా నాన్న ఆరోగ్యం చూసుకుంటూ ఇన్ని చేస్తుంటే న్యాయం జరగమని చెప్పి నేను అంత ఇంత చదువుకున్న ఎంటెక్ చేసిన సార్. నేను కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 సంవత్సరాలు పనిచేసిన. 14 సంవత్సరాలు నాకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చదువుకున్నోనికే ఒక లెక్చరర్కి ఇంత అన్యాయం జరిగితే మరి ఊర్లో ఉన్న రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది సార్? కలెక్టర్ గారు, ఎస్పీ గారు దయచేసి మీకు దండం పెడతా సార్. ఇట్లాంటి రైతులు ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్లో చాలా భూములు అన్యాయంగా చాలా భూములని ఈ పొంగులేటి అనుచరులు అయితే చాలా దారుణం చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళని ముందుగా ఎస్ఐ సురేష్ అనేటోడు నీ మీద క్రిమినల్ కేసులు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్. నా మీద ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. నేను పిల్లలకు చదువు చెప్తా సార్, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలకు చదువు చెప్తా, నా మీద కేసులు పెడతా అంటాడు భూమి పంచాయతీలలో. ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు చెప్పినాక కూడా ఇంతవరకు కూడా మొక్కలు ఇంకా వేస్తూనే ఉన్నారు. మా భూమిలో కనుక మొత్తం మొక్కలు వేయడం జరిగితే, మా భూమిలో మొక్కలు పామాయిల్ కలెక్టర్ ఆర్డర్ ఉన్నాక కూడా మొక్కలు వేయడం జరిగితే దానికి మన ఎంఆర్ఓ గారు దానికి సంబంధించిన ఆర్ఐ గారి వాళ్ళ విధులు సరిగా నిర్వర్తించలేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ రెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యుడైన గంట్ల పుల్లారెడ్డి గారి కొడుకు గంట్ల శశిధర్ రెడ్డి గారు సార్. నేను లోపల ఏడుస్తున్నాను సార్, బయటికి ఏడుపు కనిపించట్లేదు. మా అమ్మ చూడండి, మా అమ్మ పరిస్థితి చూడండి. పొద్దుగాల కాగితాలు పట్టుకొని 8 గంటలకు ఆఫీస్కి వచ్చినాం సార్. మేము పోలీసు వాళ్ళు బెదిరిస్తే మేము పారిపోయి వచ్చినాం సార్. భూమి కాడికి పోతే నీ మీద కేసు పెడతా, మా మేనత్తని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తారు సార్. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా సార్, మా బీదోలకు న్యాయం చేయండి సార్. ఆ పొంగులేటి అనుచరులు ఎంత దారుణం చేస్తున్నారంటే సామచంద్రారెడ్డి అనేటోడు మా ఊర్లో ఒక 80 ఎకరాలు కబ్జా చేసిండు. 80 ఎకరాలు, ఒక 15 మంది బాధితులు ఉన్నారు. నేను తీసుకొస్తా 15 మందిని. మీరు న్యాయం చేస్తారా? ఎంఆర్ఓ గారు న్యాయం చేయట్లేదు, మీరు న్యాయం చేస్తారా? కాగితాలు పట్టుకునిరా అంటే ఏజెన్సీ ఏరియాలలో దొంగతనంగా పెద్ద మనుషులు కాగితాలు సృష్టించుకొని లోపల రాసుకొని ఒక కాగితం బయటికి రాకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు సార్. మీకు దండం పెడతా. ఆడ ఒకవేళ మొక్కలేసిన వీడియో కూడా తీసుకొస్తా. ఎంఆర్ఓ గారి మీద, పాల్వంచ ఎంఆర్ఓ గారి మీద, ఆర్ఏ గారి మీద మీరు ఎలాంటి వీడియోలు తీసుకుంటారో సార్. నేను తీన్మార్మల్ల టీంను కూడా కన్సల్ట్ అయినా, వాళ్ళకు కూడా పంపిస్తా. కొత్తగూడెం కలెక్టర్ గారి దగ్గర నిన్ననే గ్రీవెన్స్లో ఫిర్యాదు అయినా మీకు ఫార్వర్డ్ చేసినా కానీ మొక్కలు వేస్తున్నారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే, ఎంత రాజకీయ బలం ఉంటే, ఎంత పోలీసు వాళ్ళ బలం ఉంటే వాళ్ళు మొక్కలేస్తారు మిమ్మల్ని కాదని. మీరు చెప్పినాక కూడా ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు చెప్పినాక కూడా మొక్కలేస్తారు. నేను ఆవేదన సార్, నేను కోపడట్లే, ఎంఆర్ఓ గారి మీద కోపడట్లేదు, నా బాధ చెప్పుకుంటున్నా. కాకుంటే నా బాధను గట్టిగా చెప్పుకుంటున్నా సార్. నా తల్లికి మాట్లాడరాదు, నా తండ్రికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కనీసం లేస్తే బాత్రూమ్కి పోలేని పరిస్థితిలో మా నాన్న ఉన్నాడు, మందులు వాడుతున్నాడు, నెలకు 5,000 మందులు. కోట్ల చుట్టూ ఆడ తిరుగుతున్నాం సార్. మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆడ తిరుగుతున్నాం సార్. మీకు దండం పెడతాను సార్, దయచేసి ఆడ మొక్కలు కనుక వేస్తే ఇక్కడ పాల్వంచ ఎంఆర్ఓ గారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.